పిల్లలకి మంచిగా గురుజీ. ఆ, ఆరోగ్యపరంగా కూడా బాగున్నాయి గురుజీ. దగ్గులు జలుబులు కూడా కంట్రోల్ అవుతున్నాయి గురుజీ. బయట ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్ కి చాలా డిఫరెంట్ ఉంది గురుజీ. బూస్ట్ హార్లిక్స్ తాగేవాళ్ళు అంతకుముందు. ఇది వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్ గా ఆర్డర్ పెట్టాను గురుజీ. 100% యూజ్ చేస్తున్నారు గురుజీ. చాలా బాగుందని చెప్పారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సూపర్. ఒకసారి చూడండి సుధీర్ సార్ బాక్స్ టోటల్ గా ఇంగ్రీ మన కోర్స్ పెట్టిండి అన్నమాట. నోని, డాబా కేర్, ఫ్లోర్ క్లీనర్ దగ్గరికి తీసుకెళ్తారు. ల్యాప్టాప్ దగ్గర నుంచి చూపించాను. ప్రొడక్ట్స్ తీసుకోండి. అట్లాగా టైగర్ ఇది తీసుకెళ్ళు. సిస్టమ్ ల్యాప్టాప్. ఓకే ల్యాప్టాప్ ఓకే. అన్నీ కనిపిస్తాయి. ఓమే ఓమే ఫ్లో ఫ్లో ఈజీ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్, పపాయ సోప్స్, సామ్రానిక్, లోబాన్. ఇది వాడి చూస్తే అర్థమైతే వాడని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. మల్టీవిటమిన్, మల్టీవిటమిన్ విధంగా సేల్ కూడా చేస్తున్నా అనమాట. డయాబా కేర్, అలోవెరా జ్యూస్ వెయిట్ లాస్కి పనిచేస్తుంది. ఈజీ ఫ్లో. ఈజీ ఫ్లో, ఫ్లో ఈజీ బాడీలో ఉన్నటువంటి చెడుని అంతా ఈజీగా బయటకు పంపించే ఫ్లో ఈజీ. వెనక కూడా చాలా ఉన్నాయి మాకు. పసుపు, బాగా గిన్నెలు తోముకునేది, బీపీది, టాయిలెట్ క్లీనర్స్. ఒకసారి సరిపోలేదు ప్లేస్ తనకి. సూపర్. టోటల్ ప్రొడక్ట్. టైగర్ ఊగా పెట్టుకొని కూర్చుంటున్నావా? సేల్ సేల్ కూడా అవుతున్నాయా? సేల్ చేస్తున్నా గురుజీ. సేల్ చేయండి, మంచిగా సేల్ చేసి బెనిఫిట్ తీసుకో. దాంతో పాటు ఐడీలు కూడా ఓకే. పేమెంట్ 100 బి 200 బి అట్లా వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే గురుజీ, తప్పకుండా. రైట్, సూపర్ సూపర్. గట్టే క్లాప్స్ అందరు. ఇది హ్యాండ్ సర్ఫ్, 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 శానిటరీ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, టాయిలెట్ క్లీనర్ అన్ని పెట్టుకున్నాను పైన అవి కూడా ఉన్నాయి గురుజీ. ఫుట్బాల్, పైన. ఫుట్బాల్, ఫుట్బాల్, మియాకాసా, స్కాచ్ షూస్ కూడా తీసుకున్నాం గురుజీ. సూపర్ సూపర్. బ్రౌన్ స్విక్ షర్ట్ తీసుకున్నాం గురుజీ. ఓకే, టాప్ అప్ కూడా వాడిపించాను గురుజీ. టాప్ అప్ కూడా బాగుంది గురుజీ పిల్లలకి. సూపర్. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, సూపర్. ఇట్లా ఒక 100 ఫ్యామిలీస్ ఇట్లా సేల్ చేసుకున్నట్టు తయారు చేసి ఎస్ గురుజీ, థ్యాంక్ యూ. ప్లేయర్స్ వింటున్నారా? ఒక 100 ఫ్యామిలీస్, లెఫ్ట్ 50 రైట్ 50 మెంబర్స్. ఓకే, ఈ విధంగా వాడేవాళ్ళు ప్లస్ సేల్ చేసే వాళ్ళని తయారు చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్లే. అర్థమవుతుందా? దానికి తగ్గట్టు బీవీ యాడ్ అవుతూనే ఉంటుంది. అండ్ ప్రతి ఎవ్రీ మంత్ వాళ్ళు పర్చేజ్ చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు, పర్చేజ్ చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా బెనిఫిట్ అనేది కంటిన్యూగా యాడ్ అవుతూనే ఉంటుంది అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా మనిషి పోయి ఉంటేనే బెనిఫిట్ అది మంత్కు కౌంట్ చేసుకొని శాలరీ ఇస్తాడు. ఎగ్జాంపుల్గా ఒక లెక్చరర్ అనుకోండి, టీచర్ అనుకోండి, లేకుంటే ఒక ఆఫీస్లో ఎంప్లాయ్ అనుకోండి, సాఫ్ట్వేర్ కానీ ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఒక 1 మంత్ కంటిన్యూస్గా పోతూ 8 అవర్స్ 10 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, కానీ 1 మంత్ కంటిన్యూ పోయిన తర్వాతనే మంత్ తర్వాత ఓకే నువ్వు ఇంత కష్టపడ్డావు బాబు ఇట్లా వేసేస్తారనమాట. ఒకవేళ పోలేదనుకోండి 1 మంత్, అప్పుడేంటి పరిస్థితి? ఇస్తారా శాలరీ? ఏం రావు మార్చ్. నో మార్చ్. ఏం రాదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ మనిషి ఉన్నా లేకున్నా వర్క్ చేసినా చేయకపోయినా బెనిఫిట్ వచ్చేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. ఓకే, అది కూడా ది బెస్ట్ కంపెనీ షేప్ షాప్ ద్వారా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే కొంచెం టీంని తయారు చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా ప్లానర్స్ని తయారు చేసుకోవాలా. లెఫ్ట్ 10 రైట్ 10 మెంబర్స్, లేక 5 మెంబర్స్, మినిమం రోజుకి ఒక 10 ప్లాన్స్ అయ్యేటట్టు ఆ విధంగా వాళ్ళు ఫోకస్ చేసే విధంగా తయారు చేసుకున్నారంటే 10 డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 5 ఉన్నారు, రైట్ 5 మెంబర్స్ ఉన్నారు. డైలీ 10 ప్లాన్ చేస్తున్నారు, లేదా 5 ప్లాన్స్ 5 ఫాలోఅప్ చేస్తున్నారు. డైలీ 10 అనుకోండి, ఈచ్ వన్ టచ్ 10 అనగా 10 అంటే 5 మెంబర్స్ ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 50 మెంబర్స్. 50, అవునా? లెఫ్ట్ Yes, 50 ma'am. 50 ఇలా 7 డేస్ చేస్తే 700 months. 100, 50, 50, 100, 700, 30 డేస్కి 2100, ఎంత? 100 into 13, 3000 సార్. 2800. 100 into 30 సార్ 3000. నియర్ టు 3000 అనుకుందాం. చెప్పండి మరి 3000 ప్లాన్స్లో లేదా 3000 ఫాలోఅప్స్లో
ఎంత రిజల్ట్ రావచ్చు? ఎన్ని పేమెంట్స్ రావచ్చు? తక్కువ. మాది 21,000 మాది. ఆ? 30 days కి 21,000 ప్లాన్స్ అవుతాయి మాది అలా వేసుకుంటే. ఒక్క నిమిషం. ఇప్పుడు 7 డేస్కి ఎంత అనుకున్నాం? 7 days కి 700 మాది. 7 డేస్కి 700. ఇంటూ 7 30 days. 4 అట్లా వేయాలి. 4 weeks కదా టైగర్? 30 days వస్తుంది. 30 days మాది. కాదు సార్, ఇప్పుడు 700 ఎన్ని 1 వీక్ కదా అయింది. ఓకే మాది. 1 week అట్లా 4 weeksకి మనం కౌంట్ చేసుకోవాలి కదా. 2,800 ప్లాన్స్ మాది. 2 ప్లాన్స్ అవుతాయి. ఓకేనా? Yes, ma'am. 2,800లో ఎన్ని పేమెంట్స్ రావచ్చు? తక్కువ. 500 ఎక్కడ వస్తుంది మాది? ఖచ్చితంగా 500, 800 వస్తాయి మాది. ఎంత? 500 to 800 వస్తాయి మాది. 2000 మెంబర్స్ రిజెక్ట్ చేసినా 800 వచ్చినా కూడా ఎస్ మాది. 800 ఇంటూ 1000 రూపీస్ వేసుకోండి. ఎంత అవుతుంది? పేరుకి మనకు 2000 కదా. 8 lakhs వస్తుంది మాది. 8 lakhs మంత్లీ 8 lakhs ఎర్న్ చేయొచ్చు. జస్ట్ 5 మెంబర్స్ ప్రాపర్గా ఫోకస్ చేసినా కూడా ఆ విధంగా ప్రాపర్గా తయారు చేసుకోవాలన్నమాట ఇది. ఓకే. ఇంకా తక్కువ నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉన్న 4 lakhs తీసుకోవచ్చు. ఎస్ మాది. మెయిన్ ఎక్కువ ఇప్పుడు మనుషులకు రిజల్ట్ రాక కాదు, అర్థమైందా? ప్లాన్స్ లేక కొందరికి రిజల్ట్ రాదు. ప్లాన్స్ ఎక్కువ, మోర్ ప్లాన్స్ జరిగినంటే మోర్ రిజల్ట్ వస్తుంది. మోర్ ప్లాన్స్ చేసి చూడండి, 100% మోర్ రిజల్ట్ వస్తుంది. ఎక్కువ మందిని టచ్ చేయాలి. టచ్ చేయడం అంటే ఇట్లా జస్ట్ ఇట్లా పోయి ఇట్లా చేయడం కాదు. ఎక్కువ మందికి ప్లాన్లు చెప్పి రావడము లేదా ఫాలోఅప్ చేయడము. ప్లాన్ ఫాలోఅప్. బయట ఫీల్డ్లో ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేకుంటే వేరే టీచింగ్ తీసుకోండి, వేరే జాబ్ ఏది చేసినా ఒకటే చేయాలి. అవునా కదా పవన్ సార్? సార్ కరెక్టే సార్. నాలుగు చేస్తారా? రియల్ ఎస్టేట్ అయినా ఏదైనా ఒకళ్ళే చేయాలి సార్. 10 ప్లాట్లైనా 20 ప్లాట్లైనా ఒకటే చేయాలి. మరి తెలిసి కూడా మనం మిస్టేక్ చేసుకుంటే ఆ మనిషిని ఏమంటారు? ఇక మనం ఏం అనలేము సార్ దాన్ని. ఇక వాళ్ళ తత్వం అంతే అనుకోవాలి. మిస్టేక్ చేస్తుండే అనుకో, తెలిసి డెప్త్ అర్థమై కూడా ఇంకా అదే రియల్ ఎస్టేట్ పట్టుకొని ఆల్రెడీ డౌన్ అయిపోయినా కూడా దాంట్లో తనలాడుకుంటా అదే దానికి ఎక్కువ టైం కేటాయించిందంటే అతనికి చాలా లాస్ చేసుకున్నట్టు, అతని టైం అతను లాస్ అవుతున్నాడు. వచ్చినప్పుడు మళ్ళీ లేట్గా వచ్చింటారు. డౌట్తోన ఎంతో బ్లాక్ పెయింట్ ఉంటుంది. అప్లైన్లు వివిధ రకాల సీనియర్స్ అంతా వైట్ పెయింట్ వేసి తీసుకొచ్చింటారు. మళ్ళా బ్లాక్ పెయింట్ మళ్ళీ నింపుకుంటే దాన్ని నింపుకుంటే అప్పుడు ఎట్లా లాస్ అయిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి ఇది కొంచెం అర్థం చేసుకొని ఎక్కువ ప్లాన్స్ జరగాలి. ఎక్కువ ఫాలోఅప్ జరిగినంటే 100% రిజల్ట్ వస్తుంది అనమాట. రైట్. విజయ్ కుమార్ మేడం మాట్లాడచ్చు. బెంగళూరు నుంచి ఏం చెప్పాలనుకున్నారు? అంతా లైఫ్ అంతా కూడా బ్యాంకుకు సాక్రిఫైస్ చేసి కష్టపడి త్యాగం చేసి అంతా అయిపోయిన తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది మేడంకి. మరి దీంట్లో ఎట్లా ఫోకస్ చేస్తుంది అండ్ మంచిగా బెంగళూరులో టీం తయారు చేస్తూ ఈ ప్రోడక్ట్ గురించి ఏదో చెప్పాలనుకుంటుంది. విజయ్ కుమార్ మేడం ఉన్నారా? స్ట్రక్ అయినా? ఎస్ మేడం మాట్లాడచ్చు. ఉన్నారు సార్. మేడం మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు. ఇయర్ ఫోన్ ఇట్లా ఏమైనా పెడితే తీసేయండి. ఆ టైగర్ని చూపిస్తున్నారు, ఆ లడ్డు బాబుని చూపించండి. ఎస్ టైగర్. బాబుకు వాడుతున్నారు మాది. తన చేత ఫీడ్బ్యాక్ ఇప్పించాలని మేడం ప్రయత్నిస్తున్నారు. అదే పాల చెంపలు అంటారు కదా, కొద్దిగా చిన్నప్పుడు అట్లా బాల్ పోసి వాడిపిస్తే అట్లా మంచిగా స్ట్రాంగ్ అవుతారు అనమాట. ఎస్ మాది. హెల్తీగా ఉంటారు. మేడం వాయిస్ రావట్లేదు. ఇంతకుముందు కూడా మీరు ఇంతకుముందు కనెక్ట్ అయినప్పుడు కూడా అట్లా అయింది. సరే, అంతకుముందు మంచిగా వచ్చేది. ఆ టైగర్ని అయితే చూపించండి ఒకసారి. కొద్ది సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడంకి. రైట్. ఇట్లా సింబల్తో ఇట్లా చూపించు బాబు. ఎట్లా ఉంది? బాగుందా? బాల్ పోస్ట్ బాగుందా? తెలుగు అర్థమైతే కన్నడనే మేడం? తెలుగు అర్థమవుతుంది మాది. అడుగు టైగర్, మాణిక్యం అడుగు. మేడం ఇలా థమ్స్ అప్ సింబల్ చూపించండి. ఇలా సింబల్ చూపించండి. ఇట్లా మంచిగా ఉంటే ఇట్లా చూపించు. ఓకే, బాగాలేకుంటే ఇట్లా చూపించు. సూపర్. సూపర్. రైట్. చూపించాను. ఓకే మేడం, వాయిస్ రావట్లేదు. మీరు ట్రై చేయండి మళ్ళీ ఒకసారి. రైట్. అంతలోపు టి ప్రసాద్ గారు వెల్కమ్ సార్. వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి సార్.
ఫాస్ట్గా. టైగర్ వచ్చిండా ప్రొసెసర్ బాబు. సూపర్. తాగడం వల్ల నాకు పవర్ జనరేట్ అయింది ఫుట్బాల్ లో. ఓకే, బాల్లో జనరేట్. టేస్ట్ కూడా ఇంకా ఇంకా చాలా బాల్ పుష్ ముందల పెట్టుకొని ఫుట్బాల్ లో బాగా జనరేట్ చేస్తుంది చాలా. దీంట్లో టోర్నమెంట్ కి వెళ్ళినప్పుడు షూట్స్ బ్యాక్గ్రౌండ్ దిస్ నీట్గా అనిపించేది సార్. కొట్టేటప్పుడు వచ్చింది నాకు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు వచ్చిన చెప్పు. టైగర్ ఆశ్రిత్. ఏం పేరు? మాట్లాడు. ఆశ్రిత్. ఆశ్రిత్. బాల్ పుష్ వాడావా? వాడాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా దీనిలో ఉన్న ప్రోటీన్స్ కూడా అన్ని బాగున్నాయి. సూపర్. టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? టేస్ట్ బాగుంది. టేస్ట్ వస్తే బాగుంది చాలా. ఓకే, గ్రేట్ గ్రేట్. కంటిన్యూ వాడతావు మరి? వాడతాను. అందుకే 3 బాక్సులు తీసుకుంటాం ఇవి. సూపర్. మిల్క్లో తీసుకుంటున్నావా లేక హాట్ వాటర్లో తీసుకుంటున్నావా? హాట్ వాటర్ లోనే తీసుకుంటున్నాం. ఓకే, మిల్క్ లో అదే హాట్ మిల్క్. హాట్ మిల్క్లో. ఓకే ఓకే ఓకే, సూపర్. ఫుట్బాల్ ఆడితే ఎక్కడ జనరేట్ అయింది? ఫుట్బాల్లో జనరేట్ అయిందా, పవర్ నీ లోపల జనరేట్ అయిందా? ఆ నా కాళ్ళలో జనరేట్ అయ్యి ఫుట్బాల్ అయింది. సూపర్ సూపర్. సార్ గట్టి అందరు కూడా డాడీని మాట్లాడించు సార్. ప్రసాద్ సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంది సార్, మాట్లాడండి. పాలు ఇదివరకు అంటే మిల్క్ తాగేవాడు కానీ ఇప్పుడు ప్రోడక్ట్ ఈ బాల్ పోష్ చాలా ఇంట్రెస్ట్ గా తాగుతున్నాడు. పాలు అంటాం అనేది మానేసేసి నాకు బాల్ పోష్ కల్పించమ్మా అని చెప్పి అంటున్నాడు. ఓకే, చాలా బాగుంది. నేను మా ఆఫీస్ లో కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలకి ఇచ్చాను. ఒక్క ప్యాకెట్ వాడారు. వాడిన తర్వాత వాళ్ళ మదర్ అంటుందిట, ఆ, పిల్లాడు పాలు బాగా తాగుతున్నాడు, ఇది బయట ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడైనా ఉంటుందో కనుక్కొని తీసుకురాపో అని చెప్పి అడిగింది. ఆయన ఏంటంటే డైరెక్ట్ బయట ఎక్కడ దొరకదు, ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది, సార్ మాత్రమే ఇస్తారంటే ఒక ప్యాకెట్ కాదు 2 ప్యాకెట్లు బుక్ చేసాడండి. సూపర్. 2 ప్యాకెట్లు చేసి తీసుకున్నాడు. దే ఆర్ హ్యాపీ యూజింగ్ దిస్ అన్నమాట. రెండోది ఒక లేడీ ఏం చేసిందంటే ఈ ప్రోడక్ట్ ని వాళ్ళ పిల్లలకి ఇస్తుంటే పక్కింటి ఆవిడ చూసి ఏంటిది అని అడిగిందట. అడిగితే ఇది బాల్పోష్ హార్లిక్స్ పిడియాష్యూర్ కంటే చాలా సూపర్ ఉంటుంది, రేట్ కూడా చాలా తక్కువ ఉంది, మా పాప బాగా తాగుతుందని చెప్పేసరికల్లా ఆ నాకు కూడా కావాలన్నారు. అప్పటికి నాకు బాల్ పోష్ అయిపోయినాయండి. తీసుకొచ్చి ఈసారి ఏం చేశా అంటే అరడజన్ ఒక త్రీ ప్యాక్స్ కంప్లీట్ గా అంటే 6 పీసెస్ బుక్ చేశాను. ఓకే, బుక్ చేస్తే అవి నా దగ్గర కంప్లీట్ గా ఎవరైనా అడిగితే ఇమ్మీడియట్ గా ఇచ్చేట్టుగా స్పేర్ కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు మా టీవీ దగ్గర పక్కన ప్రోడక్ట్స్ ని వెనకాల చూడొచ్చు టీవీ దగ్గర. ఓకే ఓకే, ఎస్ సార్, ఎస్, సూపర్. కింద పెట్టారు, అవును. వచ్చిన వాళ్ళందరికీ అంటే ఏమన్నా అవేంటి ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే చేసే విధంగా హాల్లో అట్లా పక్కన పెట్టి ఉంచాను. సో దట్ వాళ్ళ కనీసం అడిగైనా కానీ అసలు ఇవేంటి సార్ ఇవి ప్రోడక్ట్ అనే దానికోసం అవేర్నెస్ కోసం పక్కన పెట్టి ఉంచాను. Yes. అశ్విత్ తెచ్చాడు, చూపిస్తున్నాడు. సూపర్ సార్, సూపర్. మంచి సార్, మంచిగా వాడి ఎంతమందికి ఆరోగ్యం ఇవ్వాలి. హీఈస్ హ్యాపీ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ అండి. సూపర్ సార్, సూపర్. ఎంతో మందికి అదే. ఆరోగ్యం. కానీ హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా వాటన్నిటికంటే పిడియాష్యూర్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. రుచి కానీ తర్వాత ఇంగ్రీడియంట్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి ఇంగ్రీడియంట్స్ వి. తర్వాత ఆర్టిఫిషియల్ షుగర్ అట్లాంటివి ఏం లేదు. అతి మధురం ఉంటుంది కాబట్టి చాలా స్వీట్ గా ఉంటుంది. పాలు, డి విటమిన్, దాంతో పాటు యాడెడ్ ఫ్లేవర్స్ ఏమి లేవు. సో పిల్లలకి జనరల్ గా చాక్లెట్ ఇష్టం కాబట్టి ఆ, ఇష్టపడుతున్నారు బాగా. చాలా బాగుంది ప్రోడక్ట్. రైట్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సూపర్ సార్, సూపర్. రైట్, ఇది తయారు చేస్తున్న వాళ్ళు కూడా నార్మల్ వాళ్ళు కాదు, శ్రీ తత్వ అనమాట. 180 కంట్రీస్లో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి. శ్రీ రవిశంకర్ గారి ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయబడింది అనమాట.
కాబట్టి ఇలాంటి మంచి హెల్తీ ప్రోడక్ట్స్ వాడిపిస్తూ పిల్లల్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుతూ మనం కూడా ముందుకు బెటర్ లైఫ్ ఇవ్వచ్చు అనమాట. పి వెంకయ్య గారు వీడియో ఆన్ చేసుకుంటారు ఫాస్ట్గా. ఫాస్ట్ వెంకయ్య సార్తో ఫీడ్బ్యాక్ తీసుకుని క్లోజ్ చేద్దాం ఫాస్ట్గా. వెంకయ్య గారు రైట్, రావట్లేనట్టుండు సార్కి. రైట్, మరి ఈరోజు బాగుందా సెషన్? ఎస్ మాజీ. ఏమేమి తెలుసుకున్నారు పాయింట్లో మాట్లాడిన వాళ్ళు మాట్లాడవచ్చు. లక్ష్మీ యాదవ్ మేడం ఏమేమి తెలుసుకున్నారు ఈరోజు సెషన్ ద్వారా? అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. లక్ష్మీ మేడం. జై హో మా గురుజీ, పాల్ బూస్ట్ అనేది నేర్చుకున్నాం గురుజీ. మేము కూడా గురుజీ, నా పిల్లలు పెద్దగా ఉన్నారు, మా చెల్లె వాళ్ళ పిల్లలకు పెడతాం మా గురుజీ, ఊర్లో ఉంటారు. వాళ్ళు కూడా బూస్ట్ అయిపోతే పెద్ద మమ్మీ బూస్ట్ కావాలని వాళ్ళు ఫోర్స్ చేస్తారు మా గురుజీ. నేను కూడా చాలా మంది పెట్టిస్తాను గురుజీ, నా టీమ్ లో కూడా బాగుంటది గురుజీ. చేసుకొని నమ్మకం ఉండాలి గురుజీ ఏదైనా. రైట్ రైట్ పిల్లలకు బయట అయితే అన్ని కొనుక్క రావాలంటే ఎక్కువ రేట్ ఉంటది గురుజీ, మన దాంట్లో తక్కువ ఉంది గురుజీ. అది తెలియక బయటదే ఎక్కువనే అనుకుంటారు, ఇదే ఇంట్లోదే ఎక్కువ అనుకుంటారు, బయటదే తక్కువ అనుకుంటారు గురుజీ తెలియని వాళ్ళు. ఓకే గురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. మాధవరెడ్డి మేడం. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గురు బాల్పోషు నేను చాలా రోజులకి వెళ్ళి మన టీంలో ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తున్నా గురుజీ. తీసుకున్న వాళ్ళతో కూడా గురుజీ మంచి రిజల్ట్ ఉంది గురుజీ. పిల్లలు కొంచెం సిరిదిండ్లు ఎక్కువ తిని ఫుడ్ బాగా తినకపోవడము, సతాయించడము, ఒక గంట అరగంట పడుతున్నదంట గురుజీ పిల్లలకు తిప్పి తినబెట్టడానికి. ఈ బాల్పోష్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఫుడ్ మంచిగా తింటున్నారని చెప్పి మంచి రిజల్ట్ వస్తుంది గురుజీ. మా మరిది వాళ్ళ పిల్లలకు వాడినాము, టీంలో కూడా కొందరు వాడినాము గురుజీ. ఇప్పుడు కూడా మొన్న 24,000 ప్రొడక్ట్ పెట్టినాం గురుజీ. బాల్ పోష్ ఏంటి, పొప్పాయ సూప్స్ అన్ని పెట్టినాం గురుజీ. అన్ని అయిపోయినాయి గురుజీ. మళ్ళీ మేడం మళ్ళీ ఫోన్ చేసింది పెట్టాలని. ఈసారి బాల్ పోష్ ఎక్కువ పెట్టాలని, పొప్పాయ సోప్స్ ఈ రెండు ఎక్కువ పెట్టాలని అడిగింది గురుజీ. బాల్ పోష్ అయితే పిల్లల బూస్ట్ హార్లిక్స్ కెమికల్ గురుజీ, అవి ఇది హెర్బల్ ప్రొడక్ట్ గురుజీ. పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతుంది గురుజీ. ఈ ప్రొడక్ట్ అయితే మన సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కు కంపల్సరీ గురుజీ రిజల్ట్ ఉంది గురుజీ. అంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి గురుజీ మన దాంట్లో. థ్యాంక్ యూ గురుజీ. రైట్ మేడం, సూపర్. మాజీ విజయ్ కుమార్ మేడం వాళ్ళ మనోడు మాట్లాడతారా? ఫీడ్బ్యాక్ ఇస్తాను. మాట్లాడించు. జస్ట్ మాట్లాడు. బాల్పోష్ ఎలా అనిపిస్తుంది? లేట్ అయ్యారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం చూడది. మ్యూట్ రావట్లేదు. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమని అట్లా ఏదో చేయండి. రైట్, మరి ఓకే, ఇవన్నీ చూడండి. ఇప్పుడు కొందరు ఎవరైనా ఐడి అంటే టోటల్ పేమెంట్ షాపింగ్ చేయడానికి 200 బీతో లేక 100 బీతో అట్లా చేయడానికి ఎవరైనా వెనక ముందు అయితే కూడా అంటే ప్లాన్ చెప్పారంటే వాళ్ళు ఈవెన్ డేటా ఫామ్ అన్నా లేకుంటే ఏదో ఒకటి కావాలన్నమాట. క్లోజింగ్ టోటల్ షాపింగ్ అన్నా చేయాలా లేకుంటే డేటా ఫామ్ అన్నా చేయాలా. ఈ రెండు కూడా లేదు, నేను తర్వాత ఆలోచిస్తాను అది ఇది అని చెప్పినప్పుడు ఇటువంటి ప్రోడక్ట్స్ కొన్ని మీరు దగ్గర ప్లాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా క్యారీ చేస్తూ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. కొంత మార్జిన్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ వాడతారు, అంతలోపు వాడితేనంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. బాగుంది బాబు, మేము ఎందుకు కంటిన్యూ చేయకూడదు అనే ఆలోచన కూడా వస్తాయి అనమాట. పిల్లలు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ పేస్ట్ కావచ్చు, ఇటువంటి రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్యారీ చేస్తూ వాళ్ళకు అంటే వెళ్ళిన పని ఊగా అంటే వేస్ట్ కావద్దు అనమాట. కొంత తర్వాత బెనిఫిట్ వస్తుంది, తర్వాత ఎలాగో వాళ్ళు స్టార్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ కొన్ని వాడిపిస్తూ కూడా ఇమీడియట్ యాక్షన్లోకి తీసుకురావచ్చు. ఇమీడియట్గా దీంట్లోకి వాళ్ళకి అలాగే జూమ్ డౌన్లోడ్ చేసి ఇవ్వడము, డైలీ మార్నింగ్ కనెక్ట్ కాండి, క్లారిటీ వస్తుంది దీని ద్వారానే అర్థం చేపించి రావడం, ఈ విధంగా చేయొచ్చు అనమాట. కాబట్టి ఇట్లా ప్లాన్ చేయండి. అండ్ ఫైనల్గా గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేస్తారు. సంజీవ్ కుమార్ గారు, సంజీవ్ కుమార్ పర్ష మాట్లాడగలుగుతారా? గో డైమండ్ కొత్త వ్యక్తి కాబట్టి ఈసారి కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. రైట్, నో ప్రాబ్లం. నాగేశ్వరరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. వంకుడవుతు నాగేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నా సార్. రైట్ సార్, ఎట్లా అనిపించింది ఈరోజు సెషన్ మాట్లాడి? మీరు గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేయొచ్చు. వెల్కమ్. ఓకే సార్, చాలా బాగుంది. బాల్ పోస్ట్ వలన పిల్లలందరికీ ఎంతో మంది పిల్లలు బూస్ట్ తాగటం కంటే ఇదే తాగటం మంచిదని అందరూ క్లారిఫికేషన్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. ఈ అందరూ కో డైమండ్స్